అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను మైగ్రేన్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మైగ్రేన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? అసలు అది దేనివల్ల అటాక్ అవుతది మనకి యూజువల్‌గా? నెక్స్ట్ వచ్చేసి మనం మైగ్రేన్ హెడేక్‌తో సఫర్ అవుతున్నప్పుడు ఎలాంటి సింప్టమ్స్ చూస్తూ ఉంటాము? మైగ్రేన్ హెడేక్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పర్మనెంట్‌గా తగ్గుతుంది అనేది చెప్తానండి. ఫస్ట్ మైగ్రేన్ హెడేక్. మైగ్రేన్ హెడేక్ అనేది ఇదొక టైప్ ఆఫ్ సింప్టమ్ అండి. ఇది మనకేంటంటే డిసీజ్ లాంటిది కాదిది. ఇదొక సింప్టమ్ అనేసని అంటూ ఉంటాము. యూజువల్లీ అంటే హెడ్‌ఏక్ అనేసని అంటాం మైగ్రేన్‌ని మనము. చాలామంది పీపుల్స్‌లో లైక్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో కానివ్వండి, చిన్న పిల్లల్లో కానివ్వండి, అడల్ట్ ఏజ్ గ్రూప్స్‌లో కానివ్వండి, చాలామంది మైగ్రేన్ హెడ్‌ఏక్‌తో సఫర్ అవుతూ ఉన్నారు ఇవాళటి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. సో, మైగ్రేన్ హెడ్‌ఏక్ మనకేంటంటే యూజువల్లీ మన బ్రెయిన్‌కి ఆక్సిజన్ సప్లై అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్‌కి ఆక్సిజన్ సప్లై అనేది అబ్‌స్ట్రక్ట్ అవుతూ ఉంటుందో, అంటే అది ప్రాపర్ వేలో కాకుండా మధ్య మధ్యలో మనకి ఆక్సిజన్ సప్లై అనేది అబ్‌స్ట్రక్ట్ అవుతూ, ఫ్లో అనేది తక్కువ అవుతూ ఉంటుందో, అప్పుడు మనకి ఈ మైగ్రేన్ హెడేక్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో, ఇది రీజన్ అండి మైగ్రేన్ హెడేక్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి మైగ్రేన్ హెడేక్ సఫర్ అవుతున్నప్పుడు ఎలాంటి కారణాల వల్ల ఈ హెడేక్ అనేది అటాక్ అవుతుంది అని చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రెస్. మెయిన్‌గా మనకి మైగ్రేన్ హెడేక్ అటాక్ అవ్వడానికి స్ట్రెస్ ఈస్ ద మెయిన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అండి. దాంతో పాటు యాంగ్జైటీ, ఎవరికైనా యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటే గనక దానివల్ల కూడా అటాక్ అవుతుంది. డిప్రెషన్ దానివల్ల కూడా వస్తుందండి. ఇదే కాకుండా మనము ఎక్కువగా చల్లటి పదార్థాలు, కోల్డ్ థింగ్స్ ఎక్కువగా తీసుకుంటే కనుక దానివల్ల కూడా మనకి బ్లడ్ ఫ్లో అంటే ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా మనకి ఈ హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ స్టాండింగ్‌గా ఇయర్ ఫోన్స్ యూజ్ చేయడం కానివ్వండి, నెక్స్ట్ మనము ఎక్కువగా మనం సిస్టమ్ ముందు కూర్చుంటే కానివ్వండి, అలాంటి కేసెస్‌లో మనకి దాని నుంచి వచ్చే యూవీ రేస్ ఏవైతే రిఫ్లెక్షన్స్ ఉంటాయో దానివల్ల మనకి ఐస్ పైన స్ట్రెయిన్ పడడం వల్ల దానివల్ల కూడా మనకి హెడేక్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో, ఇలాంటి రీజన్స్ వల్ల మనకి మైగ్రేన్ హెడేక్ అనేది వస్తుంది. ఇంకొన్నిసార్లు ఏంటంటే కొన్ని కేసెస్‌లో మనం జెనెటికల్ హిస్టరీ, ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక ఆ జెనెటికల్ హిస్టరీ వల్ల కూడా మనకి వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి మైగ్రేన్ హెడేక్. నెక్స్ట్ వచ్చేసి మనకి మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి మనకి అంటే కనుక సివియర్‌గా హెడేక్ ఉంటుందండి. తలంతా బరువుగా పట్టేసినట్టుగా, టైట్‌గా ఏదో కంజెస్టెడ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి హెడేక్ వచ్చినప్పుడు మనం లైట్ ఫోకస్‌ని చూడలేము. లైట్‌కి ఎక్స్‌పోజ్డ్ అయితే కనుక మన కళ్ళనేటివి ఓపెన్ చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. మనకి మైండ్ ఇరిటేటింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హెడేక్ అనేది యూజువల్‌గా ఫ్రంటల్ ఏరియాస్‌లో, మనకి ఐబ్రోస్ పైన కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి ఆసిపిట్ రీజియన్‌లో కానివ్వండి, వర్టెక్స్ రీజియన్‌లో, ఫ్రంటల్ రీజియన్‌లో ఎక్కువగా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. హెడేక్ సివియర్‌గా ఉండడం వల్ల మనకు ఆ టైంలో ఏంటంటే ఐస్ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఐస్ అనేటివి రెడ్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఐస్ ఇచ్చింగ్ అనేది కూడా ఉంటుంది. ఇంకొంతమందికేంటంటే ఐస్ స్వెల్ అయిపోయి ఉంటాయండి. అంటే ఐ లాషెస్ కానివ్వండి, ఆ ఐ లాషెస్‌కి కింద బిలో మనకి రీజియన్‌లో మనకి ఐస్ అనేటివి స్వెల్ అయిపోయి ఉంటాయి. సో, ఇలాంటివి మైగ్రేన్ హెడేక్‌లో సింప్టమ్స్ అనేటివి చూస్తూ ఉంటాము. దీంతో పాటు ఇంకా కొంతమందికి సివియర్‌గా నాసియా సెన్సేషన్ ఉంటుంది. వామిటింగ్ కూడా అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని కేసెస్‌లో. నెక్స్ట్ ఇదే కాకుండా మనకి గ్యాస్ట్రిక్ హెడేక్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి మనకి మైగ్రేన్ హెడేక్‌తో పాటు. సో, ఇలాంటి రీజన్స్ వల్ల మనకి ఇలాంటి సింప్టమ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి మైగ్రేన్ హెడేక్‌లో. సో, ఎవరైనా ఈ మైగ్రేన్ హెడేక్‌తో సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉందండి. హోమియో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి హోమియోలో. సో, కంప్లీట్‌గా మనం పూర్తిగా శాశ్వతంగా మనం మైగ్రేన్ హెడేక్‌కి రిలీఫ్ అనేది ఇవ్వొచ్చండి. అండ్ హోమియో మెడిసిన్స్‌కి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివనేటివి ఉండవండి. ఇవి యూజువల్లీ మనకేంటంటే ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ఇవి. సో, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి కంప్లీట్‌గా రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి సో, మనకి మళ్ళీ ఫ్యూచర్‌లో రిపీట్ అవ్వకుండా, రీయకర్ అవ్వకుండా పర్మనెంట్‌గా తగ్గించుకునే అవకాశం అనేది హోమియో మెడిసిన్స్‌లో ఉంటుంది. సో, ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. మీకు డాక్టర్స్ ఇక్కడ మెడిసిన్స్‌తో పాటు డైట్, ఇమ్యూనిటీ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. థాంక్ యూ సో మచ్.